అలా రావణాసురుడు సీతను రాముడికి ఇచ్చేయకపోవడం, దుర్యోధనుడు పాండవులతో యుద్ధం చేయడం మాకు ఆశ్చర్యంగా ఉన్నాయి అంటే నేను వెంటనే సమాధానం చెప్పా. రావణాసురుడు సీతను ఇవ్వకపోవడానికి, దుర్యోధనుడు యుద్ధం చేయడానికి మా ప్రవచనకర్తల మీద వారికి ఉండే దయే కారణం అన్నాను నేను. ఒక్కొక్కడు ఎందుకు పిచ్చి పనిని తెలుసుండి కూడా చేస్తాడు అంటే దాన్నే గ్రహస్థితి అంటారు. నెత్తి మీద పెద్దమ్మ కూర్చుంది అంటారు. ఆంధ్ర భాషలో చెప్పాలంటే నెత్తి మీద పెద్దమ్మ కూర్చుంది అంటారు. పెద్దమ్మ అని శనిదేవతను ఎందుకంటారంటే పాలసముద్రంలోంచే లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి ఇద్దరూ పుట్టారు. శనిదేవత లక్ష్మీదేవి ఇద్దరూ అప్పచెల్లెళ్ళు స్వయంగా. పురాణాల్లో ఉండే ఈ బంధుత్వాలను అర్థం చేసుకోవాలి. మనకి మళ్ళీ అప్పచెల్లెళ్ళు అనుకోకూడదు ఇక్కడ. ఈ ఈ ఆసుపత్రి బంధుత్వాలు కావు అవి, అంతర్గతమైన ఆత్మబంధాలు అవి. మన ఆసుపత్రి బంధుత్వాలు ఇవన్నీ. లక్ష్మీదేవి శనిదేవత జ్యేష్ఠాదేవి ఇద్దరు అప్పచెల్లెళ్ళు, ఇద్దరు పాలసముద్రంలో పుట్టారు. అంటే పాలసముద్రంలో ఒక హాస్పిటల్ ఎక్కడా లేదు, అందులో పుట్టలేదు. ఒక తల్లి ఎక్కడా లేదు. సముద్రంలోంచి మనుషులు పుట్టరు, అంత పిచ్చాళ్ళు కాదు మన ఋషులు. ఇక్కడ సముద్రాల్లోంచి ఆకాశాల్లోంచి ఎవరూ పుట్టరండి, మామూలుగానే పుడతారు ఎవరైనా సరే. ఇలా ఎందుకు చెబుతారు అంటే నీ మనస్సు పాలసముద్రం, అందులో ఏదైనా ఒక భావం ప్రవేశించగానే ఆవేశంలో వచ్చే మొదటి ఆలోచన ఉందే అది పెద్దమ్మ, అది శని. దాన్ని అమలు చేయకు. దాన్ని నానని కాగని మరగని ఉడకని ఓ రోజు ఆపేయి. నీకు ఆవేశం వచ్చింది ఓ రోజు ఆపేయి, 24 గంటలు ఆపేయి. ఏం చర్య తీసుకోక మౌనంగా ఉండవు. అలా నానగా ఉడగ్గా అప్పుడు ఆలోచన వస్తుంది. అది లక్ష్మీదేవి లాంటి ఆలోచన, దాన్ని అమలు చేయి.